ప్రార్థనలో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో మన దేవుడు మాత్రం ప్రార్థన విని మౌనంగా ఉండే దేవుడు కాదు. సో ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు, ఆయన ప్రార్థనను వినే దేవుడు, ఆయన ప్రార్థనకు సమాధానం ఇచ్చే దేవుడు, ప్రార్థనను మౌనంగా ఉండే దేవుడు కానే కాదు. కాబట్టి సో ఈ రోజు నుంచి విశ్వాసంతో ప్రార్థిద్దాం. సో నమ్మకంతో ప్రార్థిద్దాం. ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుణ్ణి అడుగుదాము, తప్పులేదు. అయ్యా, నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు, నా ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణాలు ఏంటిది, నాకు నీకు మధ్య ఉన్న అడ్డుగోడ ఏంటి, నాకు నీకు మధ్య ఉన్న పాపం ఏంటిది, నాకు నీకు మధ్య ఉన్న ఆ యొక్క బలహీనతలు ఏంటిది, దేనివల్ల నేను ప్రార్థన జవాబు పొందుకోలేకపోతున్నాను. వీ నీడ్ టు ఆస్క్ గాడ్. అప్పుడు దేవుడు మనకు బయలుపరుస్తాడు. మన లోపాలు కావచ్చు, మన బలహీనతలు కావచ్చు, లేకపోతే సమయం పడుతుందా, లేకపోతే అది మనకు మంచిదా కాదా అనేది అన్నీ కూడా చెప్తుంటా అంటాడు. సో చూద్దాం, వాక్యము ముఖ్యము. మనకు రిఫరెన్స్ లేకుండా మనం ఏది కూడా చెప్పలేము. రిఫరెన్స్తో చూసి మనం మాట్లాడదాం. సో యూర్మియా 33:3 నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చూసారా, మీరు నాకు ప్రేయర్ చేయండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. సో నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విషయాలు కూడా నేను నీకు చెప్తాను. మొర్రపెట్టుము అంటున్నాడు. మొర్రపెట్టాలి అంటే మన హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించాలి, మన హృదయాన్ని లోపల కడిగి వేసేయాలి. అంటే నీ హృదయంలో ప్రతిదీ కూడా ఆయనకు చెప్పుకోవాలి, మొరపెట్టాలి. సో ఆపద కాలంలో మొరపెట్టుకో, నేను ఉత్తరం ఇస్తానన్నావు. సో వీ నీడ్ టు డూ దిస్ అన్నట్టు. మొరపెట్టుకోవడం అంటే తెలుసు కదా, అయ్యా ప్రభువా, నీవు తప్పించి నాకు వేరే దిక్కు లేడయ్యా, వేరే దేవుడు లేడయ్యా, నీవే నా ఆధారము, నీవే నా బలము, నీవే నా కోట, నీవే నా సమాధానము, నీవే నా సాక్ష్యము, నీవే నా సమృద్ధి, నీవే నాకు అన్నీ నాయన. అయ్యా ప్రభువా, నేను మొరపెట్టుకుంటున్నాను, నువ్వే అన్నావు కదా, ఆపద కాలంలో మొరపెట్టుకో, ఉత్తరం ఇస్తానన్నావు. సో మనము ఎలా అంటే ఇక మన బాధన, మన వేదన, మన యొక్క శోధన అన్నీ కూడా ఆయనతో చెప్పుకోవాలి, ఆయన మీద కుమ్మరించాలి. అది మొరపెట్టుకోవడం. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చూసారా, మనము అన్ఎక్స్పెక్టెడ్ చేయని విషయాలు కూడా నీకు చెప్తా అంటున్నాడు. సో మొరపెట్టు, దేవుడు నీకు చెప్తాడు ఎప్పుడు సమాధానం వస్తుంది, ఎందుకు సమాధానం వస్తుందో, ఏ రోజు నువ్వు జవాబు పొందుకుంటావో, ఏ రోజు ఉత్తరం ఇస్తావో మనం అడగచ్చు దేవుణ్ణి. సో గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. సో ఆయన తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మొరపెట్టు ఫస్ట్. సో నీ మనసులో ఉన్న బాధ ఆయనకు చెప్పుకో, నీ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ ఆయనకు చెప్పుకో. సో యూ నీడ్ టు క్రై టువర్డ్స్ టు ది గాడ్. సో నువ్వు దేవుడి ముందు విచారించు, ఆయన ముందు మొరపెట్టుకో, ఎందుకు నేను పొందుకోలేకపోతున్నాను, నేను ఎందుకు ఇంకా ఈ ఆశీర్వాదాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నాను, నాలో ఉన్న తప్పేంటి, నాలో ఉన్న లోపాలేంటి, నాలో ఉన్న బలహీనతలేంటి, నాలో ఉన్న పాపం ఏంటి, నాలో ఉన్న దోషాలేంటి, ఇవన్నీ కూడా మనం అడగవచ్చు దేవుణ్ణి. అడిగినప్పుడు దేవుడు నీకు తెలియజేస్తాడట గూఢమైన సంగతులు అంటే లోతైన సంగతులు, అంటే మనకు కంటికి కనపడని సంగతులు కూడా మనకు బయలుపరుస్తాడు. అడగండి దేవుణ్ణి. సో అన్నాడు, మోషే ప్రార్థించాడు, అనేక అద్భుతాలు చూశాడు. ఏలియా ప్రార్థించాడు, అనేక అద్భుతాలు చూశాడు. దానియేలు ప్రార్థించాడు, అనేక అద్భుతాలు చూశాడు. సో ఇలా చెప్పుకుంటూ పోతే యెహోషువ ప్రార్థించాడు, అనేక అద్భుతాలు చూశారు. సో వాళ్ళందరూ కూడా ప్రార్థనలకు జవాబు రావడానికి కారణం దేవుడితో సహవాసం చేయడం, దేవుడితో నిత్య సహవాసం చేయడం, దేవుడితో ఎక్కువసేపు గడపడము చేశారు వాళ్ళందరూ కూడా. అందుకే వాళ్ళ ప్రార్థనలకు జవాబులు వచ్చాయి, ఉత్తరాలు వచ్చాయి, అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి. సో నీ ప్రార్థనకు జవాబు రావాలంటే స్పెండ్ మోర్ టైం విత్ గాడ్. 2 hours సరిపోవట్లేదా, 4 hours స్పెండ్ చేయాలి. 4 hours చదవట్లేదా, 6 hours అలా స్పెండ్ చేయాలి. సో ఒక టైం పెట్టుకోవాలి, ఒక పర్టికులర్ టైం అని పెట్టుకొని ఎక్కువ అవర్స్ దేవుడితో సమయాన్ని గడపడానికి చేసుకోవాలి. అవును, మనం ప్రార్థన అనగానే ఇంట్లో వాళ్ళకు కోపం వస్తుంది, మనం ప్రార్థన అనగానే డిస్టర్బెన్సెస్ వస్తాయి, ప్రార్థన అనగానే అనేక ఆటంకాలు, అనేక అడ్డంకులు వస్తాయి. సో ముందే ప్రార్థించుకోవాలి. అయ్యా, నేను ఎక్కువసేపు నీతో ప్రార్థించాలని కోరుకుంటున్నాను. అయ్యా ఎక్కువసేపు నీతో సహవాసం చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఎవరి ద్వారా కూడా నాకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ రావద్దు నాయన అని ప్రార్థించుకోవాలి. సో దేవుడు ఏమంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అంటే నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు సమాధానం ఇస్తాను, సాక్ష్యం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నువ్వు ఊహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు చెప్తాను అని అంటున్నాడు దేవుడు. సో 1 యోహాను 5:13 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననేది సో ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నామా లేదా, ఇదొక పాయింట్ రాసుకోవాలి మనందరము కూడా.
సో చిత్తానుసారము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగ దొంగతనానికి వెళ్తున్నాడు. అయ్యా ప్రభు నేను దొంగతనానికి వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండండి, దొంగతనం చేసేటప్పుడు నాకు ఎలాంటి ఆటంకం రావద్దు, ఎలాంటి ఇరుకు ఇబ్బంది రావద్దు అని ప్రార్థించాడు అనుకోండి. ఆ ప్రార్థన దేవుడు వింటాడండి? ఆ దేవుడి చిత్తమైన ప్రార్థన కాదు కదా. సో అదే ఆ ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన కాదు. సో అలాంటి ప్రార్థనలు ఏంటిదో మనకు తెలుసు. జ్ఞానముతో అడగాలి దేవుని ఎప్పుడైనా కూడా. అలాగే కానీ నా లేకపోతే అయ్యా నాకు ఒకరు ఆస్తి మీద కన్ను పడింది, వాళ్ళ ఆస్తిని నేను కొట్టేయాలనుకుంటున్నాను, నా పేరు మీద వాళ్ళ ఆస్తిని రాసిపెట్టు ప్రభువా. సో అలాంటి అన్యాయపు ప్రార్థన దేవుడు విన్నాడు, అక్రమపు ప్రార్థన దేవుడు విన్నాడు. సో న్యాయం లేని ప్రార్థన, నీతి లేని నిజాయితీ లేని ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా ఆలకించడండి. సో కాబట్టి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేనాక ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను. అందుకే దేవుణ్ణి ఏమడగాలంటే, అయ్యా నా చిత్తాన్ని తీసేసి నీ చిత్తాన్ని పెట్టు ప్రభువా, నీ చిత్తానుసారంగా అడిగే శక్తిని నాకు ఇవ్వమన్నప్పుడు నీ నోటి నుంచి వచ్చే ప్రతి ప్రార్థన కూడా ఆయన చిత్తానుసారమైన ప్రార్థననే వస్తుంది. అవును, నువ్వు డబ్బు సంపాదించుకోవడం దేవుడి చిత్తమే, బిజినెస్ చేసుకోవడం దేవుడి చిత్తమే, ప్రాఫిట్ చేసుకోవడం దేవుడి చిత్తమే. అలాగే అలాగే నువ్వు ఒక స్త్రీని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు, మేబీ ఆ పురుషుడిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావు, నువ్వు దేవుని ప్రార్థిస్తున్నావు, మేబీ ఆ స్త్రీ ఆ పురుషుడు నీకు మ్యాచ్ కాలేదు. సో నీకు పెళ్లి చేసుకుంటే నీకు ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక అవమానాలు నిందలు వస్తాయి అనుకోండి, దేవుడు ఆ మ్యాచ్ని ఆపివేస్తాడు. సో దాంట్లో మనము అర్థం చేసుకోవాలి, దేవుడు ఒకటి ఇవ్వట్లేదు అంటే మనము అది అది మన మంచికే అని అనుకోవాలి. సో సో మనం సంతోషంగా ఉండడం, సంపాదించుకోవడం ఇవన్నీ దేవుడి చిత్తాలు. ఇవి అడగచ్చు, ప్రాబ్లం లేదు. అయ్యా నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచు ప్రభు, అండ్ నువ్వు ఆరోగ్యంగా ఉండడం దేవుడి చిత్తమే, అది అడగొచ్చు. ఆరోగ్యంగా ఉండడము, ఆనందంగా ఉండడము, సంతోషంగా ఉండడము, డబ్బు సంపాదించుకోవడము, బిజినెస్ చేయడము ఇవన్నీ కూడా దేవుడి చిత్తాలే. ఆయన చిత్తానుసారంగా అడుగు, ప్రార్థించండి. నా దగ్గర కొన్ని ప్రార్థనలు వస్తాయి. సో చెప్తాను, ఈ ప్రార్థన కాదండి, దీనికి జవాబు రాదు. ఎందుకంటే వాళ్ళు తెచ్చే ప్రార్థన రిక్వెస్ట్ కూడా కొన్ని ఇల్లీగల్ ప్రార్థన రిక్వెస్ట్లు కూడా తెస్తారు. ఆల్రెడీ వైఫ్ ఉండి ఇంకొకరితో ఏంటిది పెళ్లి చేసుకోవాలని కొంతమందికి ఉంటుంది. సో అలాంటి ప్రార్థనలు వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వడు. సో ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే అక్రమ ప్రార్థనకు, అన్యాయపు ప్రార్థనకు, అపవిత్రమైన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వనే ఇవ్వడు, అది షూర్. ఇప్పుడు చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఒకడు ఆల్రెడీ వివాహమైంది, ఇంకో స్త్రీని నేను వివాహం చేసుకోవాలన్నప్పుడు దేవుడు జవాబు ఇవ్వడు. లేకపోతే నీ ఉద్యోగంలో అయ్యా నేను కష్టపడి పని చేస్తున్నాను, నాకు ప్రమోషన్ ఇవ్వండి అన్నప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. లేదంటే పక్కవాడి ప్రమోషన్ని ఆపివేసి నా ప్రమోషన్ ఇవ్వు ప్రభువా అన్నప్పుడు ఆయన జవాబు ఇవ్వలేడు. సో ఇలా ఉంటుంది అన్నట్టు. అంటే మనం అడిగే ప్రార్థన నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. మనం అడిగే ప్రార్థన దేవుడికి చెవులకు వినసొంపుగా ఉండాలి, స్వార్థము లేకుండా, అన్యాయం లేకుండా, అక్రమం లేకుండా మనము ప్రార్థించాలి. ఒకడు అక్రమ సంపాదన సంపాదించాలని ప్రార్థిస్తున్నాడు, దేవుడు తప్పకుండా జవాబు ఇవ్వడండి. దేవుడు తప్పకుండా జవాబు ఇవ్వడు. నువ్వు కష్టపడి సంపాదించాలని దేవుడికి ప్రార్థించు, దేవుడు నీకు ఏదో ఒక ఉద్యోగము, చిన్నదో పెద్దదో ఉద్యోగాన్ని ఇప్పిస్తాడు. కానీ నేను అక్రమ సంపాదన సంపాదించాలి, నాకు దానికి కావలసిన శక్తిని ఇవ్వు ప్రభువా, దానికి కావలసిన ద్వారాలు ఓపెన్ చేయ ప్రభు అంటే అస్సలు ఓపెన్ చేయడు. మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పవిత్రుడు, మన దేవుడు నిజాయితీపరుడు. సో నువ్వు ఏది అడిగినా నిజాయితీగా అడగాలి. సో ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిది. సో ఆయన చిత్తానుసారంగా అడగాలి. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. సో ఒక మాట మనం అడగాలి దేవుణ్ణి ప్రతిరోజు కూడా, అయ్యా నా చిత్తాన్ని తీసేసి నీ చిత్తాన్ని నింపు ప్రభువా, నా ప్రణాళికను తీసేసి నీ ప్రణాళికతో నింపు ప్రభువా, నా తలంపులను తీసేసి నీ తలంపులతో నింపు ప్రభువా, నా ప్లాన్ని తీసేసి నీ ప్లాన్తో నింపు ప్రభువా అన్నప్పుడు నీ చేసే ప్రార్థనలు కూడా మారిపోతాయి. సో మారిపోతుంటా అంటే ఆయన చిత్తానుసారంగా అడిగే కృపను నాకు అనుగ్రహించమని ప్రార్థించండి, దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నా ప్రార్థనలన్నీ కూడా ప్యూరిఫికేషన్ గురించే ఉంటాయండి. నా పర్సనల్ ప్రేయర్ కూడా నా మైండ్ సెట్, హార్ట్, థాట్స్, స్వరూపము ఇవన్నీ కూడా ఆయన లోపలమా. ఎందుకంటే నేను అడిగింది అదే, దేవా నీ చిత్త ప్రకారం నేను అడగాలన్నప్పుడు దేవుడి యొక్క చిత్తం ఏంటిది? ప్యూరిఫికేషనే ఆయన చిత్తము, ఆయన స్వరూపంలోకి మారడమే ఆయన చిత్తము.
ఇవే ఎక్కువగా అడుగుతాను. నేను భూలోక సంబంధమైనది కాకుండా ఆత్మీయ సంబంధమైనది ఎక్కువగా అడుగుతాను. సో అయ్యా ప్రభువ, నన్ను ప్యూరిఫై చేయండి, ఇంకా మనసుని మార్చండి, ఆ కోపాన్ని, ద్వేషాన్ని, పగను, అహంకారాన్ని, గర్వాన్ని తీసివేయండి, నీ స్వరూపంలోకి మార్చుకోండి. సో ఇది ఈ ప్రార్థన నాకు తెలియకుండానే ఇలాగే ప్రార్థించేది డే 1 నుంచి కూడా. ఎందుకు? దేవుడి చిత్తం అది ఉంది కాబట్టి, మార్చుకోవడం ఆయన చిత్తం ఉంది కాబట్టి. సో అలాగే నువ్వు దేవుని అడుగు, అయ్యా నీ చిత్తం ఏంటి నా జీవితంలో? నన్ను భూలోకానికి ఎందుకు తీసుకొచ్చావు? నీ పర్పస్ ఏంటి నా జీవితంలో? నీ చిత్తానుసారంగా అడిగే శక్తిని నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థించు. అయ్యా నన్ను ఆశీర్వదించు కాదు, నా ద్వారా అనేక మందిని ఆశీర్వదించండి, దేవుడి చిత్తము. అయ్యా నేను అనాథ శరణాలయాలకు నేను డబ్బును ఇవ్వాలి, వృద్ధాశ్రమాలకు డబ్బులు ఇవ్వాలి, ఎన్నో సంఘాలకు నేను డబ్బుని ఇవ్వాలి అన్నప్పుడు దేవుడు నీకు అలాగా ఫైనాన్షియల్ డోర్స్ కూడా ఓపెన్ చేస్తాడు. అది దేవుడి చిత్తము. ఎందుకంటే దేవుడి చిత్తం నువ్వు ఒక్కడవే బాగుపడడం కాదు, నీ ద్వారా 100 మంది బాగుపడడం దేవుడి చిత్తము. అప్పుడు దేవుడు తొందరగా రియాక్ట్ అవుతుంటా అంటాడు. సో అంటే స్వార్థం లేకుండా అడగాలి, స్వార్థం లేని వాటిని అడగాలి, మనం స్వార్థం లేకుండా అడగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు వీసా కోసం అడుగుతున్నారు, జవాబు రాలేదు. సో రాకపోతే మనం డిసప్పాయింట్ కావద్దు, ఎందుకంటే ఇప్పుడు అబ్రాడ్లో పరిస్థితులు బాగలేవు, ఉద్యోగాలు అక్కడ ఉన్నోళ్ళకే పోతలేదు. దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళి మళ్ళీ అబ్రాడ్లో పెట్టేసి ఆడ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయడు కదా. సో అలాగే జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో దేవుడి చిత్తాలన్నీ కూడా మన మేలుకే ఉంటాయి. ఒక ప్రార్థనకు జవాబు వచ్చినా మన మేలుకే, రాకపోయినా మన మేలుకే అని ప్రార్థించుకోవాలి. సో ఎక్కువసేపు ప్రార్థనలో గడపండి, మీ ప్రార్థనలకు తొందరగా జవాబు వస్తుంది. రెండోది, ఆయన చిత్తానుసారంగా అడిగే కృపను అడగమనండి. దేవుడు మీకు బయలుపరిచి మీ నోటి ద్వారా ఆయన చిత్తానుసారంగా అడిగిపిస్తాడు. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని. చూసారా, మనం ఏమి అడిగినా కూడా ఆయన మన మనవి ఆలకిస్తాడు డే 1 రోజే. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు జాబు కావాలి ప్రభువా అన్నాడు అనుకో, ఆయన ఆలకిస్తాడు. కానీ దానికి తగ్గట్టు నీకు కెపాసిటీ ఉందా? ఆ ఆశీర్వాదాన్ని ఇస్తే నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా? ఆ ఆశీర్వాదం వల్ల నువ్వు నష్టపోతావా, లాభపడతావా, లేకపోతే నువ్వేమైనా మిస్బిహేవియర్ అయిపోతావా? సో కొంతమందిని దేవుడు డబ్బు ఆశీర్వదించబడగానే వాళ్ళు గర్వంతో నిండికపోతారు. సో డబ్బు ఆశీర్వదించబడగానే వాళ్ళకి అహంకారం వచ్చేస్తుంది, దేవుడితో సహవాసం గడపలేరు. అలా అని తెలిస్తే దేవుడు దానిని అలో చేయడు, అది మన నాశనానికే దారి తీస్తుంది అప్పుడు. సో ఆ డబ్బు అలో చేసినా కూడా గర్వం రాకుండా, అహంకారం రాకుండా ఉంటారు చూసారా, వాళ్ళని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. సో ఆయన మన మనవి ఆలకించినను, మనం ఏమి అడిగినా కూడా ఆయన ఆలకిస్తాడు. బట్ దాని తర్వాత ఆయన కూడా చెక్ చేసుకుంటాడు, ఇది వీళ్ళకిస్తే నష్టపోతారా, లాభపడతారా అనేది ఆయన తెలుసుకుంటాడు. మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. సో కాబట్టి మనం ఏమి అడిగినా ఆయన మనమన్నవి ఆలకిస్తాడు. సో అడిగేదేదో ఆయన చిత్తానుసారంగా అడగాలి, ఆయన ఉద్దేశానుసారంగా అడగాలి, ఆయన ప్రణాళికకు సింక్ అయినట్టుగా అడగాలి. సో ఒకటే చెప్తున్నాను, నువ్వు స్వస్థత పడడం దేవుడి చిత్తమే, మనము డబ్బు సంపాదించుకోవడం దేవుడి చిత్తమే, ఆత్మీయంగా ఎదుగోవడం దేవుడి చిత్తమే, సో సంతోషంగా ఆనందంగా ఉండడం దేవుడి చిత్తమే. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దేవుడి చిత్తాలు. సో కాబట్టి నువ్వు ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా దేవుడు నీకు మనవి ఆలకిస్తాడు. మనం ఆయన వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ రోజైతే అడుగుతారో అదే రోజు దేవుడి చెవిలోకి వెళ్తుంది మన ప్రార్థన. సో ఇప్పుడు చెప్పాను కదా ఒక ఎగ్జాంపుల్, ఒక బైక్ కొనిమని ఒక బాబు అడిగాడు. సో అదే రోజు ఆ తండ్రి వింటాడు, కానీ 10 ఇయర్స్కి కొనివ్వడు, 20 ఇయర్స్కి కొనిస్తాడు. సో ఆ కొనియడానికి ఆ తండ్రి ఏం చేస్తాడు, అతనికి డ్రైవింగ్ నేర్పిస్తాడు. ఒక ఏజ్ 18 సంవత్సరాలు రాగానే డ్రైవింగ్ నేర్పిస్తాడు. సో అతనికి కాళ్ళు అందుతున్నాయా లేవా చూస్తాడు. సో బైక్ ఒంటరిగా ఇస్తే క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తాడా చూస్తాడు. మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా చూస్తాడు. సో సేఫ్ జోన్ ఉన్నాక, అంటే ఆ పిల్లోడికి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ బైక్ని హ్యాండిల్ చేసే కెపాబిలిటీ, స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాతనే ఇస్తాడు. అలాగే నువ్వు అడిగిన రోజే దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఆస్కింగ్ 1 crore, ఒక 1 crore అడుగుతున్నావు దేవుణ్ణి. సో దేవుడు వింటాడు, ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు. కానీ అది పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అది పొందుకున్న తర్వాత మనము నశించిపోతామా, ఎలా ఖర్చు పెడతామో తెలియక, లేకపోతే అది పొందుకున్నాక గర్వం వస్తుందా, అహంకారం వస్తుందా, ఇవన్నీ కూడా ఆయన ప్యూరిఫై చేసి, నువ్వు అది పొందుకున్న తర్వాత కూడా కాన్ఫిడెన్స్ దేవుడికి రావాలి. 1 crore ఇచ్చినా కూడా, నేను ఆశీర్వదించినా కూడా వీళ్ళు గర్వం రాదు, వీళ్ళలో అహంకారం రాదు, వీళ్ళెవరిని కూడా తక్కువ చేసి చూడరు. సో ఆ డబ్బును కూడా జాగ్రత్తగా కాపాడుకుంటారు అని దేవుడికి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే దేవుడు నిన్ను అలా ఆశీర్వదిస్తాడు. సో చూసారా అండి,
సో దేవుడు మన కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తాడు. అడిగిన రోజే దేవుడు మన మాట విని దాన్ని పొందుకోవడానికి కావలసిన కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తాడు, కెపాబిలిటీని ఇంక్రీజ్ చేస్తాడు, అర్హత వచ్చేలాగా చూస్తాడు. ప్లస్ మన లోపల కొన్ని నేర్పిస్తాడు. నువ్వు ప్రార్థనకు జవాబు రావాలంటే కొన్ని నేర్పిస్తాడు, కొన్ని తగ్గించేలాగా చూస్తాడు. ఏదైనా గర్వం ఉంటే తీసేస్తాడు, ఏదైనా పొగరుంటే తీసివేస్తాడు, ఏదైనా అసూయ ఉంటే తీసివేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోడు. ఆయనే ఆశీర్వదించే ముందు మన హృదయాన్ని చూస్తాడు, ఆ హృదయాన్ని కడిగి వేస్తాడు. ఇప్పుడు మనం ఒక 5,000 జాబుకే 4-5 రౌండ్ల ఇంటర్వ్యూ ఉంటుందండి. ఒక 10,000 రూపాయల శాలరీకే 4-5 రౌండ్ల ఇంటర్వ్యూ ఉంటుంది. ఒక 10,000 జీతం ఇచ్చే ఆ ఇంటర్వ్యూవరే అన్నిసార్లు చెక్ చేస్తే, అన్ని రౌండ్ల ఇంటర్వ్యూ తీసుకుంటే, అన్ని క్వశ్చన్స్ వేస్తే, మన దేవుడి యొక్క ఇచ్చే ఫలము చాలా శ్రేష్టమైన ఫలము. ఆయన ఇచ్చే ఆశీర్వాదం చాలా శ్రేష్టమైన ఆశీర్వాదం. ఒకసారి ఆయన ఆశీర్వాదం ఇస్తే తీసుకోడు మళ్ళీ వెనుకకు. కాబట్టి ఆయన ఇచ్చే ముందు ఆచితూచి ఇస్తాడు. సో పరీక్షించి ఇస్తాడు, పరిశీలించి ఇస్తాడు, హృదయాన్ని శుద్ధి చేసి మరి ఇస్తాడు. సో మనకు ఒక కెపాసిటీ, ఒక కెపాబిలిటీ, మనకు ఒక ఇంక్రీజ్ వచ్చిన తర్వాత, ఒక స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత ఆయన మనకి ఇస్తాడు. కాబట్టి మనము ఆయనను వేడుకొని మనకి కలుగునవని ఎరుగుదుము. సో ఈ రోజు నుంచి అడగండి, నీ చిత్తానుసారంగా అడిగే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. చూసారా, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. సో ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. విచారణ చేయాలి. విచారణ అంటే ఏంటిది? అయ్యా ప్రభువా, దీంట్లో ఏదైనా మంచి ఉందా, చెడు ఉందా? అయ్యా నేను ఒక ఉద్యోగం కోసం అడుగుతున్నాను, అది నాకు కరెక్ట్ అయితేనే నాకు ఇవ్వు ప్రభువా. అక్కడ మేనేజర్ ప్రెజర్ ఉన్నా, లేకపోతే ఎలాంటి కొలీగ్స్ ప్రెజర్ ఉన్నా వద్దు ప్రభువా. సో విచారణ చెయ్యి. అయ్యా నేను ఇది అడుగుతున్నాను, ఇది నాకు సెట్ అవుతుందా, సెట్ కాదా? సెట్ అయితేనే నాకు ఇవ్వు ప్రభువా. విచారణ చెయ్యి. డోంట్ గో విత్ ఓన్లీ వన్ వే డిసిషన్. ఇప్పుడు మన పేరెంట్స్, మన పిల్లలు కూడా మన దగ్గరకు వచ్చి నాకు ఇది కావాలని మనల్ని విచారిస్తారా, విచారించారా? ఓన్లీ బ్లైండ్గా నాకు ఇదే కావాలని వాళ్ళు ఎప్పుడు పట్టుపట్టి కూర్చోరు కదా. సో అయ్యా నాకు ఇది కావాలని కోరుకుంటున్నాను, బట్ దీంట్లో నీ ఉద్దేశం ఏంటిది? సో విచారించు. ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నీకు మంచి అయితే మంచి అని చెప్తాడు, నీకు చెడు అయితే చెడు అని చెప్తాడు. కొంచెం సమయం నేను అడిగాను దేవుణ్ణి, అయ్యా మినిస్ట్రీ మరి ఆన్లైన్ అంటే ఇంకొంత సమయం ఉంది నీకు అని చెప్పాడు. సో అట్లా విచారించాలి. నేను అడుగుతున్నాను దేవుణ్ణి, అయ్యా ప్రభువా ఈ ఆన్లైన్ మినిస్ట్రీనా, మరి ఎప్పుడు ఇంకా ద్వారాలు ఓపెన్ చేస్తావు? ఇంకొంత సమయం ఉందని చెప్పాడు. సో అలా విచారించాలి మనము. అయ్యా నేను ఈ ఉద్యోగం గురించి ప్రార్థిస్తున్నాను, ఈ ఉద్యోగం నాకు సరైనదా? విచారించాలి. అయ్యా నా పిల్లలకు ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ ఈ మ్యాచ్ వచ్చింది, ఈ మ్యాచ్ సరైనదా? విచారించాలి. దేవుని ఒక తండ్రి దగ్గర పిల్లలు ఎలాగైతే విచారిస్తారో మన దేవుడి దగ్గర మనం విచారించాలి. అప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఎస్ ఇది నీకు మంచిదే, ఎస్ ఇది నీకు కరెక్టే. నేను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు దేవుని అడిగాను, అయ్యా నేను ఈ కంపెనీ నుంచి జాబ్ మారాలనుకుంటున్నాను, సో నాకు వేరే కంపెనీలో నాకు ఉద్యోగం ఇస్తావా, నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకుంటున్నాను అన్నప్పుడు నేను ఇంకా ఇక్కడ ముగించలేదని నాకు సమాధానం వచ్చింది. సో అప్పుడు నేను ఇంకా స్టే బ్యాక్ అయ్యాను, అదే కంపెనీలో కంటిన్యూ చేయడం జరిగింది. సో విచారించాలి. నాకు వేరే జాబ్ కావాలని నువ్వు ఎప్పుడు కూడా ఆ డైరెక్షన్లో వెళ్ళొద్దు. నాకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న డైరెక్షన్లో వెళ్ళొద్దు. ఒక స్త్రీ ఒక పురుషుడు కానీ వివాహం సంబంధం వచ్చినప్పుడు మనము దేవుని దగ్గర విచారించాలి. అయ్యా ఈ వివాహము సరైనదా, ఈ స్త్రీ ఈ పురుషుడు సరైనదా అని విచారించాలి దేవుడి దగ్గర. నీకు ఉత్తరం ఇస్తాడు. సరైతే సరైనదని చెప్తాడు, లేకపోతే లేదంటాడు. నాకు కలిగిన భయమన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. చూసారా, మన కలిగిన భయాలన్నింటి నుంచి ఆయన తప్పిస్తాడు. విచారించాలి దేవుణ్ణి. డోంట్ గో విత్ యువర్ ఓన్ డిసిషన్. గుర్తుపెట్టుకోండి, ఓన్ డిసిషన్స్లో వెళ్ళొద్దు. నేను వాక్యం మీకు బోధించే ముందు కూడా దేవుడి దగ్గర విచారిస్తా. అయ్యా మరి వాక్యం ఏం చెప్పమంటారు? ఏ సిరీస్ నేను కంటిన్యూ చేయమంటారు? ఏ సిరీస్ మొదలు పెట్టమంటారు? ఐ విల్ టాక్ టు గాడ్ ఫస్ట్. సో దీని గురించి చెప్పు, దాని గురించి చెప్పు. మీరే చూస్తున్నారు కదా 3 years నుంచి గొప్ప గొప్ప మర్మాలు, గొప్ప గొప్ప అద్భుతాలు దేవుడు చూపిస్తున్నాడు వాక్యము ద్వారా. సో విచారిస్తా దేవుడి దగ్గర. ఏదన్నా నీకు ఉద్యోగం మారాలనుకుంటున్నా దేవుడి దగ్గర విచారించు. లేకపోతే ఏదైనా పిల్లలకు పెళ్ళిళ్ళ దేవుడి దగ్గర విచారించు. లేకపోతే ఏదైనా కాలేజీలో సీట్ కోసమా దేవుడి దగ్గర విచారించు. ఇంకా ఏ విషయమైనా కూడా దేవుడి దగ్గర విచారించండి, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నీకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించును. సో చూసారా, ఆయన మౌనంగా అయితే ఉండడండి.
నీకు ప్రార్థనకు జవాబు రాకపోయినా ఏదో ఒక విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సో ఇది నీకు సూటబుల్ కాదా, ఇప్పుడు జరుగుతుందా పని, తర్వాత జరుగుతుందా, జరగకపోతే ఎందుకు జరగట్లేదు, జరిగితే ఎందుకు జరుగుతుంది, అన్నీ కూడా ఆయన కమ్యూనికేట్ అవుతాడు. మౌనంగా మాత్రం ఉండడండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండడు. ఇప్పుడు మన పిల్లలు అమ్మ అని పిలవగానే మనము రెస్పాండ్ అవుతామా కదా, లేకపోతే సైలెంట్గా ఉంటామా? నాన్నని పిలవగానే రెస్పాండ్ అవుతామా కదా, సైలెంట్గా ఉంటామా? ఉండము కదా. లేకపోతే ఇప్పుడు మీ పిల్లలు వచ్చారు, నాన్న నాకు ఒక డ్రెస్ కొని అన్నారు, ఇప్పుడు వద్దులేరా నెక్స్ట్ పండుగ కొనిద్దాం, ఏదో ఒక సమాధానం ఇచ్చామా లేదా? నాన్న నాకు బైక్ కావాలి, ఇప్పుడు వద్దులేరా నీకు 20 years తర్వాత కొనిస్తాను. సో సమాధానం ఇచ్చామా లేదా? లేకపోతే నాన్న నాకు ఈ జ్యువెలర్ కావాలి, వద్దు నాన్న ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు, నీకు వివాహ సమయానికి నేను కొనిస్తాను. సో ఏదో ఒక రెస్పాన్స్ ఇచ్చామా లేదా? సో అలాగే మన దేవుడు కూడా ఏదో ఒక రెస్పాండ్ ఇస్తాడండి, రెస్పాన్స్ లేకుండా ఉండడు. కానీ మనం విచారిస్తున్నామా, అది క్వశ్చన్. మనం ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, అది క్వశ్చన్. ఎంతసేపు మన ఓన్ డైరెక్షన్లో వెళ్ళొద్దు, ఓన్ డిసిషన్లో వెళ్ళొద్దు. అయ్యా నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు, నీ చిత్తమేనా? ఇది చదవాలనుకుంటున్నాడు, నీ చిత్తమేనా? ఈ అమ్మాయిని ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఈ చిత్తమేనా? అయ్యా ఈ అమ్మాయిని నేను కోడలుగా లేకపోతే అల్లుడుగా తెచ్చుకోవాలనుకుంటున్నాను, నీ చిత్తమేనా? సో విచారించాలి దేవుడి దగ్గర. అప్పుడు ఆయన ఏం చేస్తాడట, ఉత్తరం ఇస్తాడు. అంటే సైలెంట్గా అయితే ఉండడండి, అస్సలు సైలెంట్గా ఉండడు, ఏదో ఒక జవాబు అయితే ఇస్తాడు. సో జవాబు ఇచ్చేదాకా కూడా కొన్నిసార్లు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది, అర్థమయ్యే వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు దేవుడితో సహవాసం చేసినప్పుడే జరుగుతాయి. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి, మన దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. నీ ప్రార్థన విని సైలెంట్గా ఉంటున్నాడని మాత్రం అనుకోవద్దు. ఒకసారి నేను అడిగాను దేవుణ్ణి, అయ్యా ఈ జాబ్ మారమంటావా? నేను ఇంకా ఇక్కడ ముగించలేదని చెప్పాడు దేవుడు. అయ్యా మరి మినిస్ట్రీ స్టార్ట్ చేయమంటావా? ఇంకా కొంత సమయం ఉందని చెప్పాడు. సో అలా దేవుడు ఏదో ఒక రెస్పాన్స్ అయితే ఇస్తాడు. సో దాని తర్వాత ఐ కామ్ డౌన్. సో అలా ఉంటుంది అన్నట్టు. కొన్ని విషయాలు నేను ఆల్మోస్ట్ అన్ని విషయాలు కూడా దేవుడితో విచారిస్తున్నాను. సో ఆయనే సమాధానం ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో నాకు కూడా సమాధానం రానప్పుడు ఐ విల్ స్టే బ్యాక్. ఒకవేళ ఆయన ఇచ్చి ఉండొచ్చు, కానీ నేనే సరిగా వినిపించుకోవట్లేదా, నేనే వినిపించే మనసు లేక ఉన్నానా అని వెయిట్ చేస్తాను. ఎవరి ద్వారా అయినా మాట్లాడతాడా, లేకపోతే ఏదైనా వాక్యం ద్వారా నాకేమైనా చెప్తాడా అని ఆలోచిస్తాను. లేకపోతే కళల రూపంలో, దర్శనాల రూపంలో ఇంకేమైనా చూపిస్తాడా? ఐ విల్ వెయిట్ ఫర్ ద గాడ్. అందుకే డోంట్ టేక్ యువర్ ఓన్ డిసిషన్ వితౌట్ కన్సర్నింగ్ విత్ గాడ్. ఓకే, దేవుడితో గడపకుండా, దేవుడితో మాట్లాడకుండా, దేవుడితో విచారించకుండా ఎప్పుడు ఓన్ డిసిషన్స్ తీసుకోకండి. అది శ్రేష్టమైనది కానే కాదు. సో నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు కూడా ఒకటే అడుగుతాను, అయ్యా నీ చిత్తమైతేనే నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభువా ఈ కంపెనీలో, నీ చిత్తమైతేనే నాకు ఇంటర్వ్యూస్ని క్లియర్ చేయి ప్రభువా, నీ చిత్తమైతేనే నాకు ఈ కంపెనీలో ఉద్యోగం ఇవ్వండి. అలా అన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 10-15 కంపెనీలు నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో నేను ఒకటే రిజెక్ట్ అయితే ఒకటే అనుకుంటా, దేవుడి చిత్తం కాదు అందుకే రిజెక్ట్ అయ్యాను. దేవుడి చిత్తం అయితేనే నాకు సెలెక్ట్ చేయి, దేవుడి చిత్తమా నీ చిత్తం అయితేనే నాకు ఆఫర్ లెటర్ ఇవ్వండి, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వండి, జాయినింగ్ లెటర్ ఇవ్వండి. సో అలా 10 కంపెనీస్ 15 కంపెనీస్ ఇంటర్వ్యూ అయినా కూడా కొన్నిసార్లు డిసప్పాయింట్ కాలేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ మై గాడ్స్ డిసిషన్. నువ్వు ఏ కంపెనీలో జాబ్ ఇస్తావో అదే నీ చిత్తము ప్రభు అనుకుంటాను. సో అప్పుడు యూ విల్ బీ హ్యాపీ. సో ఇలా మనం దేవుడి దగ్గర ఏం చేయడం మొదలు పెట్టండి, ఈరోజు నుంచి విచారణ చేయడం మొదలు పెట్టండి. ఏనా పిల్లలు కోర్స్ తీసుకోవాలి, అయ్యా ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ రూట్లో వెళ్ళాలి, దేవుడి దగ్గర విచారించండి. అయ్యా నా పిల్లల్ని డాక్టర్ చేయాలనుకున్నావా, లేకపోతే లాయర్ని చేయాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలనుకుంటావా, విచారించు దేవుడి దగ్గర. డోంట్ గో విత్ యువర్ ఓన్ డిసిషన్. దేవుడు ఏదో ఒకటి ప్రణాళిక లేనిదైతే పంపించాడు కదా భూలోకానికి, ఆయన ప్రణాళిక ప్రకారం మనం అడుగుదాము, ఆయనతో విచారిద్దాము. సో మన పిల్లలు మనల్ని విచారించకుండా ఆయన డిసిషన్స్ తీసుకుంటారండి టిల్ మ్యారేజ్ వరకు. మ్యారేజ్ తర్వాత అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకు వేరే ఉంటుంది. సో మ్యారేజ్ లోపు మనల్ని విచారించకుండా వాళ్ళు ఏ డిసిషన్స్ తీసుకోరు. సో వాళ్ళు ఏ కోర్సులో జాయిన్ కావాలి, ఏ డ్రెస్సెస్ కొనుక్కోవాలి, ఎలా ఉండాలి, అన్నీ కూడా మనల్ని విచారిస్తారు. సో మనం కూడా ప్రతి విషయంలో ఆయనను విచారిస్తాం. నువ్వు విచారించిన ప్రతిసారి ఏమవుతుందో తెలుసా, దేవుడికి నువ్వు పెద్దపీట వేస్తున్నట్టు, దేవుడికి మనము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్టు. విచారించకుండా నీకు నువ్వే ఓన్ డిసిషన్ తీసుకుంటున్నావు అనుకో, దేవుడిని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నట్టు, దేవుడిని నువ్వు ఇగ్నోర్ చేస్తున్నట్టు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మన తలంపుల కంటే ఆయన తలంపులు శ్రేష్టమైనది, మన ఉద్దేశాల కంటే ఆయన ఉద్దేశాలు శ్రేష్టమైనది, మన ఆలోచనల కంటే ఆయన ఆలోచనలు చాలా శ్రేష్టమైనది. నువ్వు ఒక ఇల్లు కొనుక్కున్నా, దేవా ఇది నీ చిత్తమేనా, నీ ఉద్దేశాన్ని విచారించు. ఈ ఇల్లు చూశాను, ఈ 4 ఇల్లులు చూశాను ప్రభా, ఈ 4 ఏది కొనుక్కోవాలి, దేవుణ్ణి అడుగు.
బంగారం ఏది కొనుక్కోవాలి, లేకపోతే ఏ కోర్స్ చదవాలి, ఏ కంపెనీలో ఉద్యోగం చేయాలి, అయ్యా ప్రభువా ఏ వైపు వెళ్ళాలి అడుగు, దేవుణ్ణి విచారించు. ఆయన తప్పకుండా ఉత్తరం ఇస్తాడు. మౌనంగా అయితే ఉండడండి. అయితే అవుతుందని చెప్తాడు, కాకపోతే కాదని చెప్తాడు. లేదని చెప్తాడు, ఉంటే ఉండదని చెప్తాడు. అబద్ధమైతే ఆడాడు, అబద్ధమైతే ఆడడు ఆయనైతే. సో ఇది నేను అనుకుంటున్నాను ప్రభువా, మరి మీరేమంటారు? సో అలా ఆలోచించి విచారించడంలో తప్పు లేదు. నాకు కలిగిన భయంలన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. ఎందుకంటే ఆయన డెసిషన్ ఈజ్ ఫైనల్, అల్టిమేట్. ఆయన డెసిషన్లో తప్పు ఉండదు, భయం ఉండదు, ఫెయిల్యూర్స్ ఉండదు, రిజెక్షన్స్ ఉండదు. సో అలా మనం ముందరికి సాగాలి. ఒకటి, దేవుడి దగ్గర నుంచి మనం సమాధానం పొందుకోవాలంటే మన కెపాసిటీ, మన కెపాబిలిటీ, మనకు ఆ స్థాయి ఉందా లేదా చూసుకుంటారు. సో అలా దేవుడు స్థాయి వచ్చిన తర్వాతనే దేవుడు ఇస్తాడు. ఇప్పుడు నేనే అడిగాను అనుకోండి, నాకు 1,00,000 మంది ఉండే సంఘం కావాలి ప్రభు అని. నాకు ఆ కెపాసిటీ ఉందా? లేకపోతే ఆయన ఇవ్వడు. ఆ కెపాసిటీకి నేను ఇంక్రీజ్ అవుతా చూసావా, అప్పుడు ఆయనే నాకు ఆ సంఘాన్ని ఇస్తాడు. సో అలా ఉంటుంది అన్నట్టు దేవుడి యొక్క చిత్తం. నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా లేదా? నీకు ఆ 1 crore ఇస్తే హ్యాండిల్ చేయగలుగుతావా లేదా? ఆ కంపెనీలో జాబ్ ఇస్తే హ్యాండిల్ చేయగలుగుతావా లేదా? ఇప్పుడు బీటెక్ అయిపోయిందండి ఒక వ్యక్తికి. బీటెక్ అయిపోగానే నాకు మేనేజర్ పొజిషన్ ఇవ్వు ప్రభు అని అంటాడు. దేవుడు వింటాడు ఆ ప్రార్థన. కానీ ఆ మేనేజర్ పొజిషన్ ఇవ్వడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉంటాడు. కానీ హ్యాండిల్ చేయడానికి వీడు సిద్ధంగా ఉంటాడా? ఉండడు. ఆ మేనేజర్ పొజిషన్కి హ్యాండిల్ చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, టీమ్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాలి, అలాగే హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, స్కిల్ ఉండాలి, టాలెంట్ ఉండాలి. వీటన్నిటిని దేవుడు ఇచ్చిన తర్వాత 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలకు అప్పుడు ఆయన మేనేజర్ పొజిషన్ ఇస్తాడు. అర్థమవుతుందా అండి? ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ బీటెక్ అయిపోగానే మేనేజర్ పొజిషన్కి. కానీ హ్యాండిల్ చేయడానికి ఇటు సిద్ధంగా ఉన్నాడా? ఏమవుతుంది? డ్యామేజ్ అయిపోతుంది, చేయలేడు. ఆ ఉన్న జాబ్ మానేయాల్సి వస్తుంది. సో అవమానాలు పడాల్సి వస్తుంది. వీడికి ఏం తెలియదు, వీడిని మేనేజర్ చేసిళ్ళు అని నిందలు వేస్తారు. సో అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? జస్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టేకింగ్ ఎగ్జాంపుల్. సో ఒక కెపాసిటీ వచ్చిన తర్వాత, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ మేనేజర్ పొజిషన్ ఇప్పిస్తాడు దేవుడు. సో దేవుడికి నమ్మకం రావాలి. ఎస్, వీడికి మేనేజర్ పొజిషన్ ఇచ్చినా కూడా వీడు హ్యాండిల్ చేయగలుగుతాడు. సో ఒక దైవజనుడిగా కూడా దేవుడికి నమ్మకం రావాలి నా మీద. ఎస్, ఇతనికి ఒక 100 ఆత్మలు అప్పచెప్పినా కూడా జాగ్రత్తగా చూసుకుంటాడు. సో కెపాసిటీ రావాలి, ఆ కెపాబిలిటీ రావాలి, అప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? సో చాలా చాలా ఇంకా మర్మాలు చాలా ఉన్నాయి. దేవుడు ప్రార్థనను అంగీకరించే దేవుడు, మౌనంగా ఉండే దేవుడు కాదు. లెట్ us ప్రే. నజరుడైన యేసయ్య, ఈరోజు వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని దర్శించావు తండ్రి. ఎస్, మా ప్రార్థన విని మౌనంగా ఉండే దేవుడవు కాదని మాకు ఉత్తరం ఇచ్చావు, జవాబు ఇచ్చావు, సమాధానం ఇచ్చావు తండ్రి. ఈ రోజు నుంచి మేము మీ చిత్తానుసారంగా ఆలోచించి, మీ చిత్తానుసారంగా అడిగే కృపను మాకు దయచేయండి తండ్రి. ప్రతిదీ కూడా మీ దగ్గర విచారించే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మేము ఓన్ డిసిషన్స్ తీసుకోకుండా మీతో కన్సర్న్ అయ్యి డిసిషన్స్ తీసుకునే కృపను మాకు అనుగ్రహించమని నాజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.